ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రిస్టోఫర్ కొలంబస్ అనే ఆయన గురించి మీరు విని ఉండొచ్చు. చదువుకున్న పిల్లలకి క్రిస్టోఫర్ కొలంబస్ గారు బాగా పరిచయం. ఈ క్రిస్టోఫర్ కొలంబస్ అని ఆయన ఇటలీ దేశంలోని జెనీవా పట్టణంలో జన్మించినటువంటి వాడు. ఈ క్రిస్టోఫర్ కొలంబస్ అనేవాడు ఏదైనా ఒక దేశము నేను కనుగొనాలి, అప్పట్లో విమానాలు లేవు, కార్లు లేవు, బైక్స్ లాంటివి ప్రయాణ సౌకర్యాలు ఏవి కూడా లేవు. ఓడల్లోనే వాళ్ళు ప్రయాణం చేయాలి. మరి నెలల తరబడి అన్నం తీసుకెళ్ళాలి, గింజలు తీసుకెళ్ళాలి, వంట వాళ్ళని తీసుకెళ్ళాలి, పని వాళ్ళని తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఎంతో కష్టము. ఒకానొక దినం క్రిస్టోఫర్ కొలంబస్ గారు రాజుగారి దగ్గరికి వెళ్ళి, నేను ఏదైనా ఒక దేశం కనుగొనాలని ఆశతో ఉన్నాను, మీరు డబ్బు సహాయం చేయండి అని అంటే, ఆ ధైర్య సాహసాలు చూసి క్రిస్టోఫర్ కొలంబస్ గారికి రాజుగారు ధన సహాయం చేశాడు. ఆయన భారతదేశము కనుగొనాలని ఆయనకు ఇష్టంగా ఉండింది. కానీ ఆయన ప్రయాణమై వెళుతూ 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 కొన్ని మాసాలు ఆయన ట్రావెల్ చేశాడు. సముద్రం మీద ఆయన ప్రయాణం చేశాడు. కొండల్ని ఆయన దాటుతూ ఉన్నాడు. ఎలాగైనా ఇండియా కనుగొనాలి, భారతదేశాన్ని నేను కనుగొనాలి అని అనుకున్నాడు. ఆ ప్రయాణం ఆయన చేస్తున్నప్పుడు ఒక పర్వతము ఆయనకు అడ్డుగా వచ్చింది. ఆ పర్వతం మీద ఒక మాట వ్రాయబడి ఉంది. ఆ కొండ మీద ఏమని అంటే, నో మోర్ బియాండ్ అని వ్రాయబడి ఉంది. నో మోర్ బియాండ్ అంటే అవతల ఏమీ లేదు, ఇక ఈ కొండ దాటి మీరు వెళ్ళనవసరం లేదు అని ఆ కొండ మీద వ్రాయబడి ఉండము గమనించాడు. క్రిస్టోఫర్ కొలంబస్ గారు అనుకున్నారు, ఎవరో రాశారు ఈ పదాన్ని, నేను ఎందుకు నమ్మాలి, అవతల ఏముందో నేను చూడాలనుకొని ఆ పర్వతాన్ని దాటి క్రిస్టోఫర్ కొలంబస్ గారు ఆవలకు వెళ్ళాడు. ఒక దేశాన్ని ఆయన కనుగొన్నాడు. ఎటుకేలకు ఒక దేశాన్ని కనుగొన్నాడు. అది ఇండియా అని క్రిస్టోఫర్ కొలంబస్ గారు అనుకున్నారు. కానీ అది ఇండియా కాదు, అది అమెరికా దేశం అని తర్వాత ఆయనకు తెలిసింది. సరే, ఆయన అవతలికి వెళ్ళకపోతే అమెరికా దేశాన్ని ఆయన కనుగొని ఉండేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనేం చెప్తున్నాను అనంటే, మరి క్రిస్టోఫర్ కొలంబస్ గారు అవతల ఏమీ లేదు అని ఒకవేళ ఆయన నమ్మి ఉంటే వేరే దేశాన్ని ఆయన కనుగొని ఉండేవాడు కాదు. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ఆవల ఈరోజు మన సబ్జెక్ట్ కూడా అదర్ సైడ్ అనే మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదర్ సైడ్, ఆవలి వైపు, అద్దరి అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. ఒక దినం నేను ప్రార్థన చేసుకొని నేను పడుకున్నాను. ప్రభువా, నేను ఏం మాట్లాడాలి, ఆదివారం వస్తుంది, ప్రభు దినం వస్తుంది, నేను ఆలాపనలో ఉన్నాను, నేను పడుకొని ఉన్నాను కానీ ఆలాపనలో ఉన్నాను. కొన్ని దేవుడు ఆవల ఆవల అదర్ సైడ్ అనే మాటలు నా నోట్లో ఆయన ఉంచుతూ వచ్చాడు. నా గమనంలోనికి ఆయన తీసుకొని వచ్చాడు. అదర్ సైడ్ అనే మాట, ఆవల 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 చెప్దామండి. ఏంటండి ఆవల? మళ్ళీ చెప్దామా? ఆవల. ఇంగ్లీష్లో అదర్ సైడ్ అనే మాటలు మనకు కనపడతా ఉన్నాయి. చూడండి, దేవుడు మనకిచ్చిన ఆశ ఏంటంటే, మనం వేరే ప్రాంతానికి దేవుని మాటలు చెప్పడానికని నేను వెళ్ళాలి. నేను అమెరికాలో పనిచేసే రోజులలో అక్కడ కొంతమంది అన్నారు, ఒకప్పుడు అమెరికా దేశం నుండి మీ దేశానికి వచ్చి మేము సువార్త చెప్పాం, కానీ ఇప్పుడు మీ దేశం నుండి మీరు మా దేశానికి వచ్చి మీరు గాస్పెల్ అందిస్తున్నారు అని అన్నారు. ఆ మాట నాకు బాగా నచ్చింది. ఒకప్పుడు మిషనరీలు అమెరికా నుండి మన దేశానికి వచ్చారు, ఇప్పుడైతే మనం అమెరికా దేశానికి వెళ్ళి దేవుని వాక్యాలు అందించడం అది ఎంత గొప్ప భాగ్యం. అదర్ సైడ్ అని చెప్తా ఉన్నాడు. ఆవల క్రిస్టోఫర్ కొలంబస్ గారు ప్రయత్నించి ఆవల ఏముందో ఆయన చూడగలిగారు. బిడ్డలు కూడా ఉగండా వెళ్ళగలిగారు. మరి చాలా దేశాలకి దేవుడు తీసుకెళ్తున్నారు. నేను కూడా మరి మే మాసంలో నేను పాస్టమ్మ గారు గల్ఫ్ కంట్రీస్కు వెళ్ళాం. ఆ ప్రాంతాల్లో నేను ఎప్పుడు కూడా చూడలేదు, దుబాయ్ తప్పనిచ్చి. చాలా
చాలామంది 400 మంది దేవుని సేవకులు ఆ గల్ఫ్ కంట్రీస్ నుండి, అనగా ఆ ముస్లిమ్స్ కంట్రీ నుండి వచ్చారు. ఎంత సంతోషంగా నన్ను గుర్తుపట్టి దేవుడికి మహిమ చెల్లించాను. నేను గుర్తుపట్టి దగ్గరకు వచ్చి, మీ బుక్స్ మేము చదువుతామండి, మీ సందేశాలు మేము వింటామండి అని అంటే, అదర్ సైడ్ దేవుడు మాట్లాడుతున్నాడు. అటువైపు మనము వెళ్ళడానికి దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవలి వైపుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకొక వైపుని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మనం బేతనియాలోనే ఉండాలని దేవుడు కోరుకోవడం లేదండి. ఏదైనా ఒక ప్రదేశానికి మనం వెళ్ళాలి. మీ అందరూ తెలుసు, ఇప్పటికే మనం రాజస్థాన్కు ఒక సువార్త కేంద్రాన్ని మనం ప్రారంభించాం. అలాగనే ఛత్తీస్గఢ్లో ఒక సువార్త కేంద్రాన్ని ప్రారంభించాం. నా పెద్ద కుమార్తె ఆస్ట్రేలియా దేశంలో ఉంది. డాడీ, మీరు ఏదైనా ఒక సువార్త కేంద్రాన్ని మీరు వేరే రాష్ట్రంలో మీరు ఆరంభం చేస్తే నేను కొంత సపోర్ట్ చేస్తానని ప్రామిస్ చేసింది. ఆగస్టు నెలలో ఇంకొక సువార్త కేంద్రాన్ని మనం ప్రారంభం చేయబోతున్నాం. మీలో కొంతమంది 6 నెలల కొరకని సపోర్ట్ చేశారు, కొంతమంది 1 year కొరకని సపోర్ట్ చేశారు. సరే, దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మనము సేవ చేయగలుగుతూ ఉన్నాం. మొదట చూద్దాం, ఎర్ర సముద్రము ఆవల ఏముందో మనం బైబిల్లో నుండి చూద్దాం. మీ దగ్గర దేవుని వాక్యం ఉన్నట్లయితే ఆ నిర్గమకాండము ఎక్సోడస్ 15th chapterలో మీరు చూడండి, వర్స్ 22 చూడండి. 22వ వచనములో, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి అని బైబిల్లో రాయబడి ఉంది. సరే, ఇంకా మీరు వెతుకుతూనే ఉన్నారు. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. చూడండి, వారు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది? మీరు బైబిల్లో చూడండి, ఎర్ర సముద్రం యొక్క ఆవల ఏముందో దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మీరు గమనిస్తే, మరి ఇశ్రాయేలుకి కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఉన్నారు. 430 సంవత్సరాలు వారు ఈజిప్ట్ దేశంలో బానిసలుగా వాళ్ళు ఉన్నారు. మనందరికీ తెలుసు. ఐగుప్తు దేశమును వారు వదిలిపెట్టారు. ఒకటి. రెండవది, ఐగుప్తు దేశము వదిలిపెట్టిన వెంటనే వాళ్ళకు రెడ్ సీ తగిలింది. ఆ రెడ్ సీని వాళ్ళు దాటగలిగారు. నిర్గమకాండము 14-16లో ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. అవి దాటిన తర్వాత మూడవదిగా వారు షూరు అనే అరణ్యంలోనికి వారు వచ్చారు. అక్కడ చేదు నీళ్లు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చేదు నీళ్లు, అప్పుడు దైవజనులు ప్రార్థన చేసినందువలన ఆ నీళ్లు మధురమైనటువంటి నీళ్లుగా మారిపోయాయి. ఆ చేదు నీళ్లు తీయటి నీళ్లుగా మారిపోయాయి. నేను చెప్పవలసిన విషయం ఏంటి అని అంటే, ఎర్ర సముద్రము తర్వాత చేదు అనేది ఉందేమో, కానీ దేవుని పిల్లలు ప్రార్థన చేసినందువలన, దేవుని పిల్లలు దేవునికి మొరపెట్టినందువలన ఆ చేదు నీళ్లను దేవుడు మధురమైన నీళ్లుగా మార్చినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. బైబిల్ సత్యం అనడానికి ప్రియమైన బిడ్డలారా, ఈ బావి దగ్గరికి నేను వెళ్ళాను. ఆ బావి ఇప్పటి వరకు ఉందండి. మరి బైబిల్ వాస్తవమని, బైబిల్ సత్యమని చెప్పడానికి ఒక రుజువు చాలని నా గుండెలో నేను అనుకున్నాను. ఆ బావి ఇంకా ఉంది, ఆ బావిలో నీళ్లు ఉన్నాయి, ఆ బావి పూడ్చివేయబడలేదు. ఈ షూర్ అనే అరణ్యంలో ఆ బావి ఉన్నట్టుగా చూశాను. గమనించారా? ఎర్ర సముద్రము ఆవల మధురమైనటువంటి నీళ్లు ఉన్నాయి, మధురమైనటువంటి జలాలు ఉన్నాయి. అలాగనే ఆ 15వ అధ్యాయంలో మీరు గమనిస్తే, నిర్గమకాండం 15వ అధ్యాయంలో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. షూరు అరణ్యంలో ఎర్ర సముద్రము ఆవల చేదు నీళ్లు ఆ మంచి నీళ్లుగా మారాయి, తీయటి నీళ్లుగా మారాయి. నంబర్ 1. రెండవది, స్వస్థత ఇస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. చాలా మంది గుమ్మాల మీద నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, అంతవరకు బాగానే ఉంటుంది.
కానీ దేవుడు ఆ వచనం పైన ఒక 4 కండిషన్స్ ఆయన పెట్టాడు. అది మర్చిపోకూడదు మనం. ఎవరిని ఆయన స్వస్థపరుస్తాడు? డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటారు? మేము ఇచ్చే మందులు కాదండి, మీరు నడవాలి, మీరు డైట్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి డాక్టర్లు చెప్తా ఉంటారు కదా. అవి ఏమి చేయకుండా మనము కేవలం ఆ మందు మీద ఆధారపడితే వెంటనే ఆరోగ్యం రాదు అని చాలామంది డాక్టర్లు మనకు చెప్తా ఉంటారు. చూడండి, ప్రభు ఏమన్నాడు? నిన్ను బాగు చేయాలి అంటే నంబర్ 1, నా మాటలు మీరు శ్రద్ధగా వినండి అని అన్నాడు. అది నంబర్ 1. నువ్వు దేవుని మందిరానికి వచ్చి ఆయన మాటలు శ్రద్ధగా ఉంటే ఆయన నిన్ను ఏం చేస్తాడండి? చెప్పండి, ఏం చేస్తాడు? స్వస్థపరచ. అంటే నువ్వు వినకపోతే నిన్ను ఆయన బాగు చేయడు. నా మటుకు నేను చెప్పాలి అని అంటే, చిన్న పిల్లలు మాట్లాడుతున్నా నేను రాసుకుంటాను, చిన్న పిల్లలు వాక్యం చెప్తున్నా నేను నా గమనాన్ని దాని మీద ఉంచుతాను. ఆడవాళ్ళు మాట్లాడుతున్నా, మగవాళ్ళు మాట్లాడుతున్నా, మంచి వచనాలు నా చెవిని పడ్డప్పుడు నేను చాలా జాగ్రత్తగా నేను ఆలకిస్తాను. ఒక పిల్లవాడు ఒక సభకు వెళితే ఆ పిల్లవాడు మన జాషువా అంత వయసు ఉంది, ఆడ నిలబడి ఒక మాట చెప్పాడు. ఏంటంటే, నేను అంబులెన్స్ పోయేటప్పుడు అంతా ప్రార్థన చేస్తాను, అందులో నా బంధువులు ఎవరూ లేరు, నా ఫ్రెండ్స్ ఎవరూ లేరు, ఎవరో ప్రమాదంలో ఉన్నారు, ఆపరేషన్ కొరకు వెళ్తున్నారు, డైలీ నేను ప్రార్థన చేస్తాను. ఆ శబ్దము నా చెవుల్లో పడ్డప్పుడు నేను దాన్ని స్వీకరించాను, నేను దాన్ని తీసుకున్నాను. ఎందుకంటే నేను కూడా ఏదైనా ఒక అంబులెన్స్ వెళ్ళేటప్పుడు ఆ మనసులో ప్రార్థన చేస్తాను, ప్రభువా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూడండి అని ప్రార్థన చేస్తాను. ఎవరైనా బెల్ట్ పెట్టుకోకపోతే కూడా నా మనసులో అయ్యో బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఎవరైనా రాంగ్ సైడ్ వెళ్తూ ఉంటే కూడా దేవా రాంగ్ సైడ్ వెళ్ళకుండా నా బిడ్డల్ని మీరు కాపాడండి అని ఒక చిన్న మొర, ఒక చిన్న ప్రార్థన. మీరు చూడండి, నా మాటలు మీరు జాగ్రత్తగా వినండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. రెండవది ఏమంటున్నారంటే, నా న్యాయ విధులను మీరు చేపట్టండి, న్యాయమైన వాటినే చేయండి, అన్యాయమైనటువంటి పనులకు మీరు వెళ్ళొద్దు, అబద్ధ క్రియలకు మీరు వెళ్ళొద్దు. మూడవది ఏమంటున్నారంటే, నా ఆజ్ఞకు మీరు విధేయులు కండి. 15వ అధ్యాయంలో రాయబడి ఉంది, నా కట్టడలను మీరు అనుసరించి నడిచినట్లా ఐగుప్తు దేశంలో కలుగజేసిన ఆ 10 తెగుళ్ళలో ఏ తెగులు మీ దగ్గరికి రాదు అని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 విషయాలు నువ్వు చేస్తే ఆయన షూరు అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలును ఎలాగున కాపాడాడో అలాగుని నిన్ను నన్ను కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఒకటి, మాట వినాలి. రెండవది, న్యాయమైనది చేయాలి. మూడవది, ఆజ్ఞకు విధేయులం కావాలి. ఐదవది, కట్టడలను అనుసరించి నడిచిన ఎడల అంటున్నాడు. ఒకసారి ఒక క్రైస్తవుడు హైతనగర్లో నాకు ఎదురుపడ్డాడు. ఆయన ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. ఆయన కొడుకు కండక్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఒక 30 సంవత్సరాల కిందటి సంగతి నేను చెప్తున్నాను. మా అబ్బాయి కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఏ ఆఫీసర్కు భయపడ్డు, బస్సులో ఎవరికి మా అబ్బాయి టికెట్ ఇవ్వడు, ఆ డబ్బంతా మా అబ్బాయిదే అని చాలా గర్వంగా చెప్తా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈయన క్రైస్తవుడు, ఈయన చర్చికి వస్తాడు, ఈయన బల సమీపిస్తాడు, ఆ కొడుకేమో చేసే దౌర్భాగ్య పనుల గురించి ఎంత అతిశయంగా చెప్తున్నాడు. నేను అన్నాను, ఒకవేళ ఒక 30 మంది బస్సులో ఉంటే ఒక ఇన్స్పెక్టర్ వచ్చారనుకోండి, ఆర్టీసీ ఇన్స్పెక్టర్ ఎవరన్నా వచ్చారనుకోండి, అప్పుడు మీ అబ్బాయి మీద కేసు రాయరంటే ఆ బ్యాగ్ ఏదైతే ఉందో అనగా ఆ సంచిలో ఉన్న డబ్బంతా టోటల్ అమౌంట్ ఆ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చేస్తాడు మా అబ్బాయి అని చాలా గర్వంగా చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు విచారం అనిపించింది. దేవుడు అంటున్నాడు, నా దృష్టికి న్యాయమైనది చేయండి, మీరు అన్యాయమైన క్రియలు మీరు చేయొద్దు, లంచపు క్రియలు మీరు చేయొద్దు, దొంగ పనులు మీరు చేయొద్దు. అలాగైతే మిమ్మల్ని నేను బాగు చేయను. ఆ తర్వాత మీ అందరికీ ఒక మాట చెప్తాను. ఏంటంటే, ఆ పిల్లవాడు ఒకరోజు త్రాగి మిడ్నైట్ వనస్థలిపురం ఆ గడ్డ మీద ఎక్కుతూ ఉన్నప్పుడు కొన్ని ఐరన్ రాడ్స్ ఉన్నాయి. ఆ ఐరన్ రాడ్స్ మీద పడి చనిపోయాడు. ఆయన చనిపోకముందు నేను ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాను. రక్షణ గురించి నేను చెప్పాను. యేసు ప్రభువు గారు మారు మనసు గురించి చెప్పాను.
ఆయన రక్తం గురించి చెప్పాను. ఆయన ఇట్లా ధారావాహికంగా కన్నీళ్ళు కారుతూ ఉన్నాయి. ఆయన నాతో ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈ పెదాలు 2 కుట్లు వేశారు, ఏది ఆయన నోట్ల నుంచి రాలేదు. తర్వాత ఏం జరిగిందో నాకైతే తెలియదు. ఎందుకు చెప్తున్నాను అంటే, అన్యాయపు క్రియల్లో దేవుని పిల్లమైన మనము, బేతనియా సంఘములో ఉన్న మనము ఎప్పుడు కూడా పాల్గొనడానికి వీలు లేదని మనం చేస్తున్నాను. అక్రమ సంబంధాలు, లంచగొండితనాలు. జోసెఫ్ అనే అబ్బాయి తమిళనాడులో సీఎం అయ్యాడు. ఆయన ఒక సినిమా యాక్టర్. నిన్న పోయిన వారంలో ఒక ఎమ్మెల్యే డబ్బు తీసుకున్నాడని ఆ స్పాట్లోనే ఆ ఎమ్మెల్యేని ఆయన ఆ ఉద్యోగం నుండి తొలగించాడు. అలాంటి వాళ్ళు కావాలని నా మనసులో నేను అనుకున్నాను. అలాంటి వాళ్ళు రావాలని నా హృదయంలో నేను అనుకున్నాను. మనోహర్ దాస్ అనేవాడు బైబిల్ గురించి, మరియమ్మ గురించి ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో మనం ప్రార్థన మాత్రమే చేస్తున్నాం. దేవుడు ఏదో ఒక దినాన వాళ్ళతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. కానీ క్రైస్తవ బిడ్డలో ఒక చిన్న మాట అంటే అది చాలా పెద్దగా చేసి వాళ్ళని వేరు విధంగా చిత్రహింసలకు గురి చేయడాన్ని మనం గమనిస్తున్నాం. న్యాయమైనవి మనం చేపట్టాలి. న్యాయమైనవి చేసే నాయకులు మనకు కావాలి. న్యాయమైనవి జరిగించే మంచి నాయకులు మన దేశానికి, మనకు, మన భారతదేశానికి రావాలి. అందుకే మనం ఎప్పుడు ప్రధానమంత్రి కొరకని ప్రార్థన చేస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రుల కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వారు క్షేమంగా ఉండాలి, వారు దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలని మనం ఎప్పుడు కూడా ఆశపడుతూనే ఉన్నాం. ఎర్ర సముద్రము ఆవల 2 విషయాలు ఉన్నాయి. ఒకటి చేదు నీళ్లు, మంచి నీళ్ళు అయిపోయాయి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి దేవుడు ఆరోగ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. 10 రోగాలలో ఏ రోగము నేను రానివ్వను అని ఆయన వాగ్దానం చేశాడు. ఎర్ర సముద్రము ఆవల ఆరోగ్యం ఉంది. ఎర్ర సముద్రము ఆవల మంచి నీళ్లు ఉన్నాయి. దేవుని వాక్యం అని ఆ జలము ఉంది. రెండవ విషయాన్ని మనం చూద్దాం. రెండవ సంగతిని మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు గమనించండి. చదువుదామా? మార్కు 5:1. వారా సముద్రమునకు అద్దరు ఉన్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. మీరు చెప్పాక మీరు చెప్పండి. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారండి? గెరాసేనుల దేశానికి వాళ్ళు వచ్చారు. గలిలయ సముద్రము ఆవల అది ఉంది. ఎర్ర సముద్రము ఆవల ఏం గమనించాం? ఎర్ర సముద్రము అదర్ సైడ్ ఏముందో 2 విషయాలు మనం గమనించాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ గలిలయ సముద్రము ఆవల ఒక దయ్యం పట్టినటువంటి వాడు ఉన్నాడు. సముద్రం నుండి ఆ దయ్యం పట్టిన వాని దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. ఆయన చేతికి సంకెళ్ళు ఉన్నాయి, కాళ్ళకు సంకెళ్ళు ఉన్నాయి, రాళ్ళు రువుతున్నాడు, బట్టలు లేవు. అలాగనే వాని నివాసం ఎక్కడంటే సమాధుల తోట. ఆ గెరాసేనుల ప్రాంతంలో ఆ దయ్యం పట్టిన వాడు మనుషులను గాయపరుస్తూ వాడు గాయపరుచుకుంటూ ఉన్నాడు. ఒక దైవ సేవకుడు ఏమన్నారంటే, ఈ గెరాసేనుల ప్రాంతంలో వానికి నో డ్రెస్ నో అడ్రస్ అట. చెప్దామండి ఏంటండి? నో డ్రెస్ నో అడ్రస్. గమనించారా? డ్రెస్, అడ్రస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. వానికి 2 లేవు. కానీ ప్రభు వెళ్ళాడు, అడ్రస్ ఏంటో కనుక్కున్నాడు. వానికి డ్రెస్ కావాలి కాబట్టి వాడిని మామూలు స్థితిలోనికి ప్రియ ప్రభులు వారు తీసుకొని వచ్చి, వారు బాగా బట్టలు వేసుకొని, ప్రభువా నేను నీ ఇంట వస్తానంటే, వద్దు నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పు అని అన్నాడు. చూడండి, ఆ గలిలయ సముద్రము ఆవల అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, దయ్యం పట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు ఎప్పుడు మనం ఉన్న దగ్గరే ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. అదర్ సైడ్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆవలి వైపున దయ్యం పట్టిన వాళ్ళు, ఆవలి వైపున వస్త్రవిహీనులు, ఆవలి వైపున అనారోగ్యంగా ఉన్న వాళ్ళు, ఆ ఒక్కని నిమిత్తమే ప్రియ ప్రభులు వారు ప్రయాసపడి వెళ్ళి వాడికి మంచి ఆరోగ్యము ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. 2 విషయాలు మనం గమనించాం. ఎర్ర సముద్రము
ఆవల, రెండవది గలిలయ సముద్రము ఆవల. మూడవ విషయాన్ని మనం చూద్దాం. 23వ కీర్తన మీరు తెరచి ఉంచండి. అక్కడ ఉన్న 4వ వచనంలో ఉన్న ఒక వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనాన్ని చూడండి, చదువుదామా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? గాఢాంధకారపు లోయ. ఏ లోయ అండి? చెప్దాం, ఏ లోయ? గాఢాంధకారపు లోయ. ప్రియమైన బిడ్డలారా, ఎన్నో లోయలు బైబిల్లో ఉన్నాయి. సుమారు 10-11 లోయలు బైబిల్లో ఉన్నాయి, వ్యాలీస్ బైబిల్లో ఉన్నాయి. అన్నిటిలో కల్లా భయంకరమైన ఆ చీకటి కలిగినటువంటి లోయ ఇదిగో ఈ గాఢాంధకారపు లోయ. బైబిల్లో ఆ లోయలన్నీ కూడా వ్రాయబడి ఉంది. గాఢాంధకారపు లోయ, లోయలన్నిటిలో భయంకరమైనటువంటి లోయ, చీకటి లోయ, మరణపు లోయ, వ్యాలీ ఆఫ్ డెత్ అని అంటారు, మరణపు లోయ. ఆ మరణపు లోయలో దావీదు వెళుతున్నప్పుడు ఏమంటున్నాడు? నీవు నాకు తోడయుందువు అని ఆయన చెప్తా ఉన్నాడు. గాఢాంధకారపు లోయ భయంకరమైనదే. గాఢాంధకారపు లోయ చీకటి లోయనే. గాఢాంధకారపు లోయ భయంకరమైనదే. ప్రియమైన బిడ్డలారా, అది మరణ లోయ, ఆ చీకటి లోయ. కానీ ఆ లోయ ఆవల, అది చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. గాఢాంధకారపు లోయ ఆవల కొన్ని దీవెనలు ప్రభు మన కొరకని ఉంచాడు. అవేంటంటే ఆ మరణపు లోయ తర్వాత ఒకటి ఆదరణ. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును అని బైబిల్లో ఉంది కదా. చూడండి, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. గమనించారా? ఈ గాఢాంధకారపు లోయ ఆవల ఆదరణ ఉంది, కంఫర్ట్ ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మనం కూడా ఎవరైనా ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా, ఎవరైనా మరణపు అంచుల్లో ఉన్నా, ఎవరైనా ప్రియమైన బిడ్డలారా చావుకు దగ్గరగా ఉన్నా, భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, మనం వాళ్ళకి ఆదరణ ఇవ్వాలి. ఆదరణ ఇవ్వలేకపోతే ఎవరింటికి మనం వెళ్ళని అవసరం లేదు. మంచి మాటలు చెప్పకపోతే ఎవరి గృహాలు మనం దర్శించ అవసరం లేదు. బైబిల్లో నాకు బాగా ఒక ఇష్టమైన చిన్న వచనం ఒకటి ఉంది. అదేంటంటే, తీతు రాక ద్వారా మాకు ఆదరణ అని ఉంది బైబిల్లో. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. ఎవరి రాక ద్వారా అండి? తీతు. చెప్పండి, ఎవరు? తీతు రాక ద్వారా మాకు కంఫర్ట్ అని రాయబడి ఉంది. నీ రాక ద్వారా ఏ ఇంటికైనా కంఫర్ట్ వచ్చిందా? ఏ ఇంటికైనా ఆదరణ లభించిందా? కొంతమంది వెళ్తారండి, వెళ్ళి వాళ్ళని అదరగొడతారు. నేను ఎప్పుడు ఈ మాట చెప్పుకుంటా ఉంటాను, అది మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాను. 14 సంవత్సరాల కిందట నాకు ఒక ఆపరేషన్ అయింది. చాలా భయంకరమైనటువంటి ఆపరేషన్ అది. నా లివర్ని డాక్టర్లు కట్ చేయడం కూడా జరిగింది. ఆ డాక్టర్లు అన్నారు, మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు, మీరు ఇంటికి వెళ్ళండి, ఆపరేషన్ అయిపోయింది, డబ్బంతా పే చేశాము, ప్యాక్ చేసుకుంటా ఉన్నాం. ఆ డ్రైవర్ వచ్చాడు, కారులో పెట్టాడు, అందరం ప్రేయర్ చేసుకొని ఇక వెళ్ళి కారులో కూర్చొని ఇంటికి రావాలి అని హైదరాబాద్లోనే డాక్టర్లు ఇక్కడ ఆపరేషన్ చేశారు. అక్కడి నుంచి మేము ఇంటికి రావాలని ఒక యవనస్తుడు వచ్చాడు, మన చర్చ్ అబ్బాయే. ఆ అబ్బాయి వచ్చి, పాస్టర్ గారు అంతా అయిపోయిందా? బిల్ కట్టారా? కట్టేశామండి, ఇంటికి వెళ్తున్నారా? చాలా సంతోషం, ప్రార్థన చేస్తాను అన్నాడు. నేను అన్నాను, చేయండి అని అన్నాను. అతను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా ఇదిగో ఈ లివర్ అనారోగ్యం అనేది చాలా భయంకరమంది. మా మేనత్తుకు వస్తే వారం రోజులే బ్రతికింది ప్రభువా, మా చిన్నానికి వస్తే 2 రోజులే బ్రతికాడు ప్రభువా అని ఎక్కడెక్కడియో చెప్తా ఉన్నాడు ప్రార్థనలో. అప్పటి వరకు సంతోషంగా ఉన్నానా నేను? అప్పటి వరకు ఆనందంగా ఉన్నానా? డాక్టర్లు కూడా మరి మరణపు లోయలో నుండి నువ్వు బయటకు వచ్చావు, మీ నాన్న బయటకు వచ్చారని శైలస్ బాబుకి, షెల్బీ బాబుకి పాస్టర్ గారు చెప్పారా? అక్కడ నిలబడ్డ ఒక ప్రార్థన చేశాను, ప్రభువా వీడిని మళ్ళీ మా ఇంటికి తీసుకురావద్దు ప్రభువా, నీకు దండం పెడతా ప్రభువా అని ప్రార్థన చేశాను. ఎందుకంటే అలాంటి మాటలు మళ్ళీ మళ్ళీ వినడానికి నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ప్రియప్రభు బాగు చేశాడు, హల్లెలూయా. ప్రియప్రభు బాగు చేశాడు. ఇప్పుడు 14 ఏళ్ళు అయింది. నేను ఒక మాట చెప్తున్నాను దేవుని సన్నిధిలో నుండి, వాడు నా కంట వాడలేదు ఇప్పటిదాకా. హల్లెలూయా చెప్పంటారా?
రావద్దు. తీతు లాంటి వాళ్ళు రావాలి మన ఇంటి. ఎవరు రావాలి? తీతు లాంటి వాళ్ళు రావాలి. అమ్మ బీపా, ఎన్ని రోజులు బతుకుతావు ఏమన్నా, ఇవాళ చచ్చిపోతామా. అమ్మ షుగరా, అమ్మో కాళ్ళు పోతాయి చేతులు. నాకు కూడా అలా చెప్పారు. ఎవరో ఒకడు ఎదురయ్యి షుగర్ వచ్చిందా, కాళ్ళు చేతులు కండ్లు లివరు అన్నీ నా అవయవాలన్నీ చెప్తున్నాడు. ఇప్పటికి 30 ఏళ్ళు అన్నీ శుభ్రంగా ఉన్నాయి. అన్నీ 30 years అయింది, ఏం పర్వాలేదు. దేవుడు అవయవాలు ఇవి, నావి కావు. ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకొనివ్వండి ఏదో ఒక దినాన, ఏం పర్లేదు. చక్కెర తింటారా, బెల్లం తింటారా, ఏదో ఒకటి తింటాం, ఏవో తింటాం. లేని ఎట్లా యూరోప్ వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ ఫుడ్ మాకు ఉంది. నా ఎదురుగా శామ్యుల్ అని ఒక డైటీషియన్ డాక్టర్ గారు ఉన్నారు. నేను ఆయన ఊరికి అడుగుతున్నాను, ప్రతిరోజు ఒక 10 days ఉన్నాను ఆమ్స్టర్డామ్లో. అయ్యా ఈ తినొచ్చా, ఈ తినొచ్చా? ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు ఈ తినకపోతే ఏం తింటామండి, నీకు ఎవడు పెడతాడు, ఉన్నది ఏదో తినండి మీరు, తర్వాత చూసుకుందాం, తర్వాత ఆలోచన చేద్దాం. అవును, దేవుడు మనం ముందు పెట్టింది మనం తినాలి. తీతు రాక ద్వారా ఏం కలిగిందటండి? ఆశ, చెప్పండి. ఆదరణ కలిగింది. మెయిన్లో కొంతమంది పాస్టర్లు వస్తారండి. పాస్టర్లు వచ్చి మీకు చేతబడి చేసే అస్సలే నమ్మద్దు. కానీ అవి నమ్మశక్యం దేవుని పిల్లలకి దేవుడు కంచె వేసి పెట్టుకున్నాడండి. ఏబు చుట్టూరా ఒక కంచె ఉంది. ఏబు ఫ్యామిలీ చుట్టూరా ఒక కంచె ఉంది. ఏబుకు కలిగిన ప్రాపర్టీ అంతటి మీద ఒక కంచె ఉన్నదని బైబిల్లో మనం చూస్తున్నాం. ఆదరణ ఉంది. గాఢాంధకారపు లోయ ఆవల కంఫర్ట్ ఉంది. రెండవది, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు. ఆ తర్వాత గాఢాంధకారపు లోయ తర్వాత ఒకటి ఆదరణ, రెండవది ఆహారం ఉంది. మంచి ఆహారాన్ని ఆయన తయారు చేసి, నీ కష్టం తర్వాత ఒక ఆహారం, నీ కష్టం తర్వాత ఒక కంఫర్ట్ ఉందని నేర్చుకుంటున్నాం. అంతేకాదు నూనెతో ఏమని రాయబడి ఉందండి? నా తల అట్టి ఉన్నావు అంటున్నాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము వచ్చి నూనె పెట్టి ప్రార్థన చేస్తాం కదా, నూనెతో ఆయన మన తల అంటాడు. ఆ నూనె ఎంత శ్రేష్టమైందో మనందరికీ కూడా తెలుసు. ఈ దినాలలో నూనెను బిజినెస్గా చేసుకుంటున్నారు, కానీ అలా బిజినెస్గా కాకుండా ఉంటే నూనె మంచిదే, ప్రార్థన నూనె మంచిదే. ఈ దినాల్లో నూనె అమ్ముకుంటున్నారు, చేపలు అమ్ముకుంటున్నారు. మొన్నెవరో ఒక ఆయన ఆంధ్రప్రదేశానికి వెళ్ళి, నేను లారీ నిండా చేపలు తీసుకెళ్ళాను, అమ్మేశానని చెప్తున్నాను. ఆ చేపల మీద మన మోకాళ్ళు ఉండితే దేవుడు డైరెక్ట్గా ప్రార్థన వింటాడు. అలా అని బైబిల్లో ఉందా? అలా అని బైబిల్లో ఏమి లేదు. ఏమి లేని తల్లులకి ఏముందండి? కార్పెట్ ఉందా? ఏమి లేదు. అమ్మ వాళ్ళకి ఏముందని మామూలు గచ్చు మీద మోకాళ్ళ మీద ఉండి వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. నేను ఒక తల్లి ఇంటికి వెళ్ళాను. ఆమె ఇల్లంతా ఇందులో సగమే ఉంది. చిన్న కొట్ట, చిన్న గుడిసె. ఆ పక్కకే ఒక చిన్న 4 రాళ్ళు పెట్టుకుంది, ఇటుక రాళ్ళు. నేను అన్నా, నా మూల ఏంటమ్మా ఇటుక రాళ్ళు పెట్టావు గోడలాగంటే, సన్నిధి కదయ్యా, అందులో చాప ఏమి లేదు, అందులో కార్పెట్ ఏమి లేదు, ఖరీదైన ఒక రెడ్ కార్పెట్ ఏమి లేదు, ఖరీదైన ఒక గ్రీన్ కార్పెట్ ఏమి లేదు. ప్రార్థన చేసుకుంటుంది ఆ తల్లి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదము మీరు ఆలోచన చేయండి. ఆయన నూనెతో అభిషేకించిన బిడ్డల యొక్క మోకాళ్ళు అలా ఉంటాయి. దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ చిన్న గదిలో ఒక సన్నిధి గదిని పెట్టుకుంది. చాలా ఆనందం అనిపించింది. ఇంకో మాట ఏమంటున్నాడంటే, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఒకటి ఆదరణ, రెండవది ఆహారము, మూడవది అభిషేకము. చెప్దామని మొదటిది ఏంటండి? ఆదరణ, రెండవది ఆహారము, మూడవది అభిషేకము, నూనెతో నా తల అంటున్నావు. ఆఖరికి ఇంకోటి ఏంటంటే నాలుగవది, ఆ చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆలయంలో ఎప్పటికి ఉండడానికి దేవుడు నిన్ను నన్ను తీసుకువెళ్తానని వాగ్దానం చేస్తున్నాడు.
ఆ ఆలయంలో, గొర్రెపిల్ల ఆలయంలో మనం ఆయన స్తుతించబోతున్నాం. గొర్రెపిల్ల ఆలయంలో ఆయనను మనం కనపరచబోతున్నాం. దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి విషయం ఏం నేర్చుకున్నామండి? ఎర్ర సముద్రము ఆవల. రెండవది ఏం నేర్చుకున్నాం? గలిలయ సముద్రము ఆవల. మూడవది ఏం నేర్చుకున్నాం? గాఢాంధకారపు లోయ ఆవల. మళ్ళీ చెప్దామా? ఏ లోయ అండి? గాఢాంధకారపు లోయ ఆవల. ఆదరణ ఉంది, ఆహారం ఉంది, అభిషేకం ఉంది, ఆలయం కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. ఒక అబ్బాయి ఈ సమాధుల తోట మధ్యలో నుండి సాయంకాలము 6-6:30 గంటలకు ఆ పిల్లవాడు వెళ్తూ ఉండేవాడు. ఆ సమాధుల తోట పక్కలోనే ఒక 3 అంతస్తుల భవనాన్ని ఒక రిటైర్డ్ ఆఫీసర్ కట్టుకొని ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆ 3వ అంతస్తులో నుండి ఈ సమాధికి వచ్చే వాళ్ళ పాటలు వింటూ ఉండేవాడు. ఈ సమాధి కార్యక్రమాలన్నీ చూస్తూ ఉండేవాడు. ఈ వాక్యాలన్నీ చూస్తూ ఉండేవాడు. గౌన్లు వేసుకొని ఫాదర్లు వచ్చేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, మరి కంజర కొట్టేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. కానీ వాళ్ళందరికంటే కూడా ఒక పిల్లవాడు 14-15 సంవత్సరాల పిల్లవాడు ఒక టిఫిన్ పట్టుకొని రోజు ఆ మార్గంలో వెళ్ళేవాడు. ఒక దినం ఆ పిల్లవాడిని పిలిచాడు. ఆ పెద్ద ఆయన పిలిచి, ఎరా బాబు, రోజు ఈ సమాధుల మధ్యలో నుండి ఎక్కడికో వెళ్తా ఉన్నావు, నీకు భయం అనిపించలేదా అని అడిగితే ఆ పిల్లవాడు అన్నాడట, భయం ఎందుకండి? ఈ సమాధి ఆవల మా ఇల్లు ఉంది, ఈ మార్గం ఆవుల మా ఇల్లు ఉంది, ఈ మార్గం గుండా నేను వెళ్ళకపోతే మా ఇంటికి నేను వెళ్ళలేను అని అన్నాడట. నేను ఎందుకు చెప్తున్నాను ఈ దృష్టాంతం అని అంటే, సమాధి ఆవుల మనకు ఒక ఇల్లు ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఒక పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంది. పూర్వకాలమందు మన పాస్పోర్ట్లలో 2 అడ్రస్లు ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ 2 అడ్రస్లు, ఒకటి టెంపరీ అడ్రస్, రెండవది పర్మనెంట్ అడ్రస్. ఒకటి టెంపరీ అడ్రస్ అంటే ఆ దినాలలో 88లో నేను దిల్షుక్ నగర్ టెంపరీ అడ్రస్ అని పెట్టాను. పర్మనెంట్ అడ్రస్ అంటే నారాయణగూడ బ్యాప్టిస్ట్ చేసి పెట్టాను. మనకు 2 అడ్రస్లు ఉన్నాయి. ఒకటి టెంపరీ అడ్రస్, ఒకటి ఇంకోటి పర్మనెంట్ అడ్రస్. ఒకటి పర్మనెంట్గా ఎక్కడ ఉండబోతున్నాము అని అంటే పరలోకంలో మనం ఉండబోతున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమన్స్ 11th చాప్టర్ చూడండి. రోమా 11వ అధ్యాయంలో చూడండి, 22వ వచనములో వ్రాయబడిన మాట కొంచెం అర్థం చేసుకోవడానికి కఠినంగా ఉంది. కానీ ఈ మాట చెప్పి నా వెంట చెప్పండి. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడలా అని రాయబడింది కదండి. 2 మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఒకటి అనుగ్రహము, రెండవది కాఠిన్యము. చెప్దామండి. ఒకటి అనుగ్రహము, రెండవది కాఠిన్యము. చూడండి, దేవుని దగ్గర ఇవి 2 ఉన్నాయి. దేవునికి ఆవలి వైపు ఒకటి ఉంది, దేవునికి మరో పార్శ్వము ఉంది. అనగా దేవుడు ఎప్పుడు కూడాను, ఒక మాట చెప్తాను, దేవుడు ఎప్పుడు కూడాను కఠినుడు అని. పిల్లలు అన్నం తినలేదనుకోండి, చిన్నపిల్లలు అన్నం తినలేదంటే జీసస్ కొడతాడు అన్నం తినకపోతే. జీసస్ వచ్చి కొట్టి నీకు అన్నం తినిపిస్తాడు. జీసస్ కొడతాడు, జీసస్ తిడతాడు. పిల్లలు ప్రార్థన చేసుకోలేదనుకోండి, అమ్మ నాన్నలు ఏం నేర్పుతారు? నీకు ప్రార్థన చేసుకోకపోతే జీసస్కి కోపం వస్తుంది అని చెబుతారు. అంటే దేవుణ్ణి ఒక కఠినమైన వానిగా చిత్రీకరిస్తూ ఉంటాం. చిన్నపిల్లల ముందు మనము చిత్రీకరిస్తూ ఉంటాం. నిజమే, దేవునికి ప్రేమ ఉంది. రెండవది, దేవునికి కఠినత్వం కూడా ఉంది. ఎప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడు? నీవు ప్రభువా నేను పాపిని, నా హృదయంలోనికి రా అన్నప్పుడు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కఠినంగా ఉన్నాడు అంటే, నువ్వు చెడ్డ మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చెడ్డ మార్గంలో నడిచేటప్పుడు ఆయన కఠినుడుగా నీ ఎడల ఆయన ప్రవర్తించేవాడు ఉన్నాడు. 2 వైపులు ఉంది. దేవుడు ఒకవైపు ప్రేమ గలవాడు, దేవుడు ఇంకొక వైపు కఠినమైనటువంటి వాడు అని మనం చూస్తున్నాం. ఆయన దగ్గర ప్రేమ ఉంది, ఆయన దగ్గర కోపం కూడా ఉంది.
ఎప్పుడు నిన్ను ప్రేమిస్తాడు? నువ్వు ఆయన కుమార్తెగా ఉన్నప్పుడు నిన్ను ఆయన ప్రేమిస్తాడు. మరి ఎప్పుడు నీ మీద ఆయన కోపడతాడు అని అంటే, ప్రియమైన బిడ్డలారా, నీవు పాపములోకి దిగినప్పుడు నీ మీద ఆయన కోపం చూపిస్తాడు. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయనలో ఉగ్రత ఉంది, ఆయనలో శాంతం కూడా ఉందని మనం చూస్తున్నాం. ఆయన ఒక్కొక్కసారి మనకు గొర్రెపిల్లలాగా కనిపిస్తాడు, ఒక్కొక్కసారి మనకు ఆయన కొదమ సింహం లాగా కూడా ఆయన మనకు కనపడతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం నందు దేవునికి రెండు వైపులు ఉన్నాయి. ఒకవైపు ఆయన అనుగ్రహము కలిగినటువంటి దేవుడు, ఒకవైపు ఆయన ప్రేమగల దేవుడు, ఇంకొక వైపు ఆయన కోపము కలిగినటువంటి దేవుడు అని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆయన చెట్టులో నీవు ఉంటే నీకు ప్రేమ లభిస్తుంది. ఆయన చెట్టు నుండి మనం దూరమై పొట్టులాగా జీవిస్తూ ఉంటే ఆయన కఠినంగా నీ ఎడల నా ఎడల ఆయన ప్రవర్తించే దేవుడై ఉన్నాడని మనం నేర్చుకుంటున్నాం. పాపము కృప రెండు చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గర పాపానికి తావులేదు, ఆయన దగ్గర కృప మాత్రమే ఉంది. ఎక్కడైతే కృప ఉందో, ఎక్కడైతే పాపం ఉందో అక్కడ కృప అధికంగా ఉంది అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవునికి రెండు వైపులు ఉంది అని మర్చిపోవద్దు. ఒకవైపు ప్రేమ ఉంది, ఇంకొక వైపు కోపం ఉంది. నాన్న అమ్మ వాళ్ళు మనల్ని అప్పుడప్పుడు శిక్షిస్తారు కదా. ఎందుకు శిక్షిస్తారు? మంచి మార్గంలో మనము ఉండాలని వాళ్ళు మనం శిక్షిస్తారు. మరి మనం చచ్చిపోవాలని అమ్మ మనల్ని కొట్టదు, మనం చచ్చిపోవాలని నాన్న మనల్ని కొట్టడు. ఏదైనా ఒక మంచి క్రమశిక్షణలో మనం ఉండాలని నాన్న కొట్టిన తర్వాత ఏం చేస్తాడు? దగ్గరకు వచ్చి, కుమారుడా నేను నిన్ను కొట్టాను, నిన్ను శిక్షించాను, నీ కోపం వచ్చిందా, నేనంటే ద్వేషం ఏర్పడిందానని మళ్ళీ నాన్న మన దగ్గరకు వచ్చి మనల్ని ప్రేమగా వాత్సల్యంగా గమనిస్తారని బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి దేవునికి మరొక వైపు ఉందని మనం గమనిస్తున్నాం. మళ్ళీ చెప్తామండి. మొదటి నేర్చుకున్నాం ఎర్ర సముద్రము ఆవల, రెండవది గలే సముద్రము ఆవల, మూడవది గాఢాంధకారపు లోయ ఆవల, నాలుగవది దేవునికి మరొక వైపు ఉంది, అదర్ సైడ్ అనేది ఒకటి ఉంది. ఆయన ఎంత ప్రేమ కలిగివాడో, నువ్వు పాప మార్గంలో ఒక త్రాగుబోతుగా, ఒక తిండిబోతుగా, ఒక విగ్రహారాధికుడిగా నువ్వు జీవిస్తూ ఉంటే ఆయన కోపానికి మనము గురి అవుతామని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రేమగల దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం. ప్రేమగల దేవుని వైపే నీవు నేను ఉందాం. దేవునికి వందనాలు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు స్వామి పవిత్రమైన నామములో నీ పరిశుద్ధ సన్నిధిలో ఉంచిన ప్రభువా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించిన దేవా, మీకు వందనాలు. అదర్ సైడ్ గురించి మేము ఆలోచన చేశాం, ఆవల వైపు గురించి మేము ఆలోచన చేశాం ప్రభు. ఆవల అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నారు, ఆవల ఆరోగ్యం ఉందని గమనించాం. ఆవల ప్రభు మీరున్నారని మేము గమనించాం. దాన్ని మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.